మరి ఈ సమయమున దేవుని వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము మరి 12 నుంచి 14 వరకు వాక్యాన్ని చదువుకుందాం. అన్నాడు, మన పితరులు వారు ఏ రీతిగా ప్రార్థన చేశారు, అదేవిధంగా వారు చేసిన ప్రార్థన ఈ దినమున నేను కూడా మనం చేయవలసి ఉన్నది కనుక దేవునికి వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 12 నుంచి 14 వరకు. అప్పుడు వారు ఒలివల మనబడిబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రెయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, జేలోతు అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అను వారు. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి నాయనా, నేను స్తుతించుటకునో ప్రార్థించుటకునో నువ్వు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయనా. నీ వాక్యముతో ప్రభువా తండ్రి నాయన మాతో మాట్లాడి మమ్మను బలపరచుము ప్రభువా తండ్రి, మమ్మను సిద్ధపరచుము. మమ్మను ముందుకు ప్రభువా కొనసాగించి నీ నామానికి మహిమ తెచ్చుకొని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడడం ప్రార్థన చేస్తూ వినగలిగే మనస్సును కూర్చుంటూ కుదురుబాటును దయచేయను ప్రార్థన చేస్తూ యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి ప్రభుపేట వందనాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మనము చదువుకున్న లేఖనములో మరి మన యొక్క పితరులు అనగా యేసు ప్రభు తన శిష్యువులు, కొందరు స్త్రీలు, మరియా, వీళ్ళందరూ కూడా మేడగదిలో చేసిన ప్రార్థన. వారు చేసిన ప్రార్థన ఏ విధంగా వాళ్ళు కలిగినది, వారు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ఈ దినాన ఆత్మీయులైన, విశ్వాసులమైన, సేవకురాలమైన, యవనస్తులమైన మనము ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాం, వారు ఏ విధంగా ప్రార్థన చేశారు, సూచక్రియలు జరిగినాయి. మరి ఈ దినాన నేను కూడా ప్రార్థన చేస్తే అద్భుతాలను, సూచక్రియలు ఆయన జరిగిస్తారు. మరి 14వ వచనంలో వారు ఏ విధంగా ప్రార్థన చేశారట? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎలాంటి ప్రార్థన చేశారు వాళ్ళు? ఏక మనస్సుతో ప్రార్థన చేశారు. ఏక మనసు ప్రార్థన సంఘానికి ఎంతో అవసరము, సమాజానికి కూడా చాలా అవసరం. ఈ దినాన యుద్ధాలు జరుగుతున్నాయి. మరి పాకిస్తాను, అదేవిధంగా ఇండియా. కనుక సంఘము కూడా ప్రార్థన చేయవలసినది. ఈ రోజున నేను కూడా అందరము కూడా ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడు, యుద్ధాలు ఆపగలుగుతాడు. గనుక విశ్వాసి అయినా నీవు చేయవలసిన పని ఏంటంటే అందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? ఏక మనసుతో ప్రార్థన చేయాలి. ఎవరంతా అనగా ఏకాంత ప్రార్థన కాదండి, ఏక మనస్సు. ఎవరంతలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, మంచిదే. ఎవరంతలో వాళ్ళు ప్రార్థన చేయడం మంచిదే. కానీ ఆ ప్రార్థనతో పాటు ఏక మనసు కావాలి. అందరూ కలిసి ఏం చేయాలి? ఏక మనసుతో
ప్రార్థన చేయాలి. ఏక మనసుతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడని దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. నిజంగా అలనాడు అనగా యేసు ప్రభు శిష్యులు, కొందరు స్త్రీలు అందరూ కూడా ఏక మనసుతో ఎడతెగక ప్రార్థిస్తున్నారు. నీవు నేను కూడా ఎడతెగక ప్రార్థన చేయడంలో మనము మనసు కలిగి ప్రార్థన చేయాలని దేవుని లేఖనము ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. రెండో ప్రార్థన ఏంటిదంటే, మన పితరులు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు, ఎడతెగక ప్రార్థన చేయగలిగినారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏం ప్రార్థన? ఎడతెగక ప్రార్థన. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 15వ వచనం నుంచి చదువునానా. ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవనికైనాను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయాలి. ఎవరి కొరకట? ఒకరిని ఎడల ఒకరు, మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకున్నట్లును ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేయుడి. ఇక్కడ ఏం ప్రార్థన చేయాలంటున్నాడు? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఈ రోజున సంఘములో ఏ విధంగా మనం ప్రార్థన చేస్తున్నాం? ఎడతెగక ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ప్రార్థన ఏ విధంగా కలిగి ఉన్నది? దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. నీవు చేసే ప్రార్థన ఎడతెగక ఉండాలి. ఎవరో మాట్లాడుతున్నారని, ఎవరో తలుపు సప్పుడు కొడుతున్నారని, ఫోన్ వచ్చిందని మధ్యలేని ప్రార్థన ఏమైపోతుంది? ఎడతెగక చేస్తున్నామా? ప్రార్థన నిశ్చయించుకున్నాం, ఉపవాస ప్రార్థన అనుకున్నాం, ఒక గంట సేపు ప్రార్థన చేయాలనుకున్నాం, కానీ మధ్యలోనే డిస్టర్బెంట్ అవుతున్నది. కానీ ప్రార్థన ఏ విధంగా చేయాలి? మనుషులకు అందరి ఎడలా, మనుషులందరికీ ఏం కలగాలి? మేలు కలగాలి. మనుషులందరి కొరకు మేలు కలుగుట కొరకై ఎడతెగక నువ్వు ప్రార్థన చెయ్యాలి. మేలు ఒకవేళ మన మట్టుకు మనమే కాదు, భూమి మీద అందరి కొరకు, అందరి ఎడల నువ్వు ప్రార్థన చెయ్యాలి. అందరి ఎడల ఏం ప్రార్థన చేయాలి తెలుసా? మేలు కలుగుటకై. అందరికి ఏం కలగాలి? మేలు కలగాలి, సమాధానం కలగాలి. నీ ఎడతెగక చేసే ప్రార్థన ఇతరులకు ఏం కలగాలి? మేలు కలగాలి, కీడు కాదు. ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు కూడా నీవు ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసినప్పుడే నీకు మేలు కలుగుతుంది, నీకు ఆశీర్వాదము. నీ మట్టుకు నీవు చేసుకోవడము, నీ మట్టుకు నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసుకోవడం కాదు. ఎడతెగక అందరి ఎడల నువ్వు ప్రార్థన చెయ్యాలి. అది ఏ ప్రార్థన? ఎడతెగక ప్రార్థన చేయుడి.